తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అంకుల్. మరి 2 ఏళ్లలో ఏం మార్పు కనిపించింది మీకు? ఏం మార్పు లేదు. ఏం మార్పు లేదు. అంటే పథకాలు ఇచ్చిండు కదా, మరి అందులో కూడా మార్పు కనిపిస్తలేదు. ఏం పథకాలు ఇచ్చిండు? ఆయన 6 గ్యారెంటీలలో ఒక్కటే నడుస్తుంది, ఫ్రీ బస్. ఫ్రీ బస్. సన్న బియ్యం ఇస్తున్నాడు, మరి 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాడు, ఫ్రీ అది ఇప్పుడు ఇస్తుండంటే రుణమాఫీ కూడా చేసిండు. కొందరు చేసి మొత్తం చేసినట్టు లెక్కకు రాదు కదా, అట్లనే. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏమంటారు? ఇప్పుడు ఆయన సకమైన వాడు ఏం కాడు. ఆయన 1,00,000 కోట్లలో అప్పు తెచ్చి జనాలకు మంచి పెద్ద పేరు తెచ్చుకుండు. ఈయనేమో అప్పులు కట్టలేక ఈయన వస్తున్నాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ మరి అది చేస్తా ఇది చేస్తా అనబట్టే మరి 2 సంవత్సరాల నుంచి బయటికి రాలే, మళ్ళీ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది కదా, ఎందుకంటారు? రాడు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి దమ్ము లేదు ఇప్పుడు ఆయనకు. అంటే అంత 10 ఏళ్ల పరిపాలన ఇచ్చి బీఆర్ఎస్ కి అధినేత అయ్యుండి కూడా మరి ఎందుకు బయటికి వస్తలేడంట? రాడు, ఎందుకంటే వస్తే ఆయన చేసినవన్నీ బయటకు వస్తాయి కదా. అంటే నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారు. 100% దాదాపు అల్లుడు మామ కొడుకు బిడ్డ కలిసి మినిమం 5-6 లక్షల ఎంతైతే రాష్ట్రానికి అప్పు ఉందో అప్పు అంతా వీళ్ళతానే ఉంది. అంటే బిడ్డనే బయటకు వచ్చింది కదా, మొత్తం హరీష్ రావే చేసిండు. అన్ని దోసుకున్నాక బయటకు వచ్చింది. హరీష్ రావే మొత్తం చేసిండు, హరీష్ రావే మొత్తం చేస్తుండ అంతా. కరెక్టే. మెయిన్ ఆయనే, ఇరిగేషన్ మినిస్టర్ ఆయనే. కాంట్రాక్టర్ వీళ్ళ ఇంటికి రాడు. ఈయన మినిస్టర్ ఉంటే కూడా ఈయన వాళ్ళ ఇంటికి పోతాడు.